హాయ్ అండి. ఈరోజు మా తోట చూపిస్తారండి. నేను చిన్న చిన్న మొక్కలు, పెద్ద పెద్ద మొక్కలు అన్నీ పెడతా ఉన్నాను. చూపిస్తారండి. అది కనకాంబరం అండి. నారిత్తనాలు చిన్నవి గోంగూర దగ్గర నుండి అన్నీ చిన్న చిన్నవి మన ఇంటికి సరిపడా. అది గోంగూర అండి. గోంగూర బాగా మొలిసింది. మాకు సరిపడా పోసుకున్నా, ఎక్కువ పోయిలా. అది పాలకూరను బచ్చల కూర, అది పొట్ల తీగ, అది చిక్కుడు, కొత్త రకం చిక్కుడు అండి. అది బాగుంటుంది టేస్ట్. కంద ఇంట్లో మొలకొచ్చింది, వస్తే అది పెట్టా చూద్దామని. ఆ సీతమ్మారు జడ బంతి మొక్కలు ఎవరో ఇస్తే పెట్టా. అయిపోయిన సంవత్సరం వంగ మొక్కలండి. బాగా కాపు కాస్తుంది. పెద్ద పచ్చడి వంగ అనమాట అది. అది నిమ్మ పూత పిందె పడింది. అసలు మొత్తం అసలు తోటంతా గడ్డి పిచ్చి మొక్కలు వస్తే మందు కొట్టించానండి మొక్కలు పెడదామని. నారిత్తనాలకి నారుమడి రెడీ చేసుకుంటున్నాం. ఈలోగా వర్షం వచ్చేసింది. దంపదొడ్లు పడల, మెట్టదొడ్లు పడల, దంపదొడ్లే పడతాయి. వర్షం మూలాన పోయలేదు. రేపో ఎప్పుడో పోయాల్సి వస్తుంది. ఇక అది మామిడి తోట. పిల్లలు సెలవు అయ్యేసరికి ఆడుకుంటున్నారు ఈరోజు బాగా. దొండ తీగండి, పైకి ఎక్కిస్తున్నాను. కాపుకు వస్తుంది, కింద కొంచెం అల్లింది. అది కొంచెం 2-3 కాయలు కాస్తుంది. పిల్లలకి శనక్కాయలు వేపుతున్నానండి. పొయ్యి మీద అయితే బాగుంటాయి, కానీ స్టవ్ మీద కొంచెమే కదలే అని స్టవ్ మీద వేస్తున్నా. గంటరెస్కి వేసి వేపిస్తే బాగుంటాయి. ఇసుకలో అయితేనే బాగుంటాయి, నలుపుగా రాకుండా కలర్ బాగుంటుంది ఇసుకలో అయితే. వేపితే కూడా టేస్ట్ ఉంటుంది. ఈ శనక్కాయలండి పిల్లలకు మంచిది. బెల్లం వేసి పెట్టుకోవాలి, బెల్లంతో తినాలండి. శనక్కాయ తొందరగా అరుగుదల వస్తుంది. పెద్దోళ్ళైనా పిల్లలైనా బెల్లం తినాలి శనక్కాయ తిన్న తర్వాత. అది వేపేసానండి, అది వేగిపోయింది. ఈ వర్షానికి బాగుంటుంది.